హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిర్లు భూషణ్ 7. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా తమ్ముడు బర్త్డే అండి. ఈ సంక్రాంతి రోజే పడింది బర్త్డే. సో అందరూ హడావిడిగా ఉన్నారు కాబట్టి నేనైతే డెకరేట్ చేసేస్తున్నాను. అండ్ మా జయశ్రీ పాప అయితే చాలా హెల్ప్ చేసింది. ఈ ఇయర్ అయితే మాకు చాలా హడావిడిగా జరిగిందండి. అందువల్ల మేము అంత గ్రాండ్గా చేయలేకపోయాము. చాలా సింపుల్గా చేసేసాము. నేను ఒకవైపు బర్త్డేకి డెకరేట్ చేస్తుంటే ఇంకోవైపు మా వాళ్ళందరూ కలిసి కనకాంబరాలు, చామంతి పువ్వులు అయితే ఏరుకుంటున్నారు. మా తమ్ముడికి అయితే కార్లు అంటే చాలా ఇష్టం. ప్రతి ఇయర్ కారు కావాలనే అంటాడు. సో ప్రతి ఇయర్ వాడి బర్త్డే కోసం మేమైతే కార్ కేక్ని అయితే చేయిస్తాము. నైట్ అయితే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇక్కడ మా బాబాయ్ అండ్ మా పిన్ని అయితే ఉన్నారు. మా జోషి అండ్ మా హేమజ అయితే కేక్ కట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ మా తమ్ముడు అయితే కేక్ కట్ చేస్తున్నాడు కానీ వాడి కళ్ళంతా కేక్ మీదే ఉంది. ఎప్పుడు కోసేస్తామా, ఎప్పుడు తినేస్తామా అని చెప్పి. సో నైట్ కేక్ కట్ చేసినప్పటికైతే 9 o'clock అయిపోయిందండి. అందుకే మా తమ్ముడికి అయితే బాగా నిద్ర వచ్చేస్తుంది. అందుకే ప్రతిదానికి చిరాకు పడుతున్నాడు. వాడు నార్మల్గా అయితే 8:30కే పడుకుడిపోతాడు. అందువల్ల వాడి టైం అయిపోయింది కాబట్టి చాలా చిరాకుగా ఉన్నాడు. మా ఫ్యామిలీలో వీడైతే చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఫస్ట్ నేను పుట్టాను, తర్వాత మా చెల్లి, అండ్ తర్వాత ఇంకో చెల్లి పుట్టింది. ఫైనల్గా వీడైతే పుట్టాడు. అందువల్ల వీడు మా అందరికీ చాలా స్పెషల్గా ఉంటాడు. అండ్ ఇక్కడైతే మేము క్యాండిల్ వెలిగించిన ఒక 5 minutes తర్వాత అయితే ఆ సాంగ్ వచ్చిందండి, హ్యాపీ బర్త్డే సాంగ్. సో ఈ బర్త్డేకి మా చిన్నత్త, మా పెద్దత్త, మా మావయ్యలు అందరూ వచ్చారండి. అందరం ఒకే దగ్గర ఉన్నాము. ఇందుకు మా తమ్ముడి పేరు చెప్పలేదు కదండి. మా తమ్ముడి పేరు సారిపిల్లి జోసిత్ సూర్య ప్రతాప్ నాయుడు. ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు తప్పదు కదండి. ఒకరు బర్త్డే అయినా సరే ఇద్దరు కట్ చేయాల్సిందే, లేకపోతే పిల్లలు ఏడుస్తారు. ఇక్కడ మా తమ్ముడు, మా చెల్లి అంతే. ఎవరి బర్త్డే అయినా సరే ఇద్దరు కేక్ అయితే కట్ చేయాలని అనుకుంటారు. సో ఈ బర్త్డేకి అయితే మా బాబాయ్ హెడ్కి పెట్టుకునే క్యాప్స్, నెక్స్ట్ బ్రేస్లెట్స్ అయితే తెచ్చారండి. అందరం ఆ బ్రేస్లెట్సే పెట్టుకున్నాము. డిఫరెంట్ కొటేషన్స్ అయితే ఉన్నాయి ఆ బ్రేస్లెట్స్ మీద. సో సంక్రాంతి బర్త్డే జరిగింది కాబట్టి సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినాలి అలా ఏం ఆలోచించలేదండి. మేమైతే ఫుల్గా కుమ్మేసాము. చికెన్ బిర్యానీ అండ్ నార్మల్గా చికెన్ చేసేసుకున్నాము. అందరం కలిసి ఒకే చోట్లో ఉండి అందరం కలిసి తినేసాము. మాకైతే చాలా హ్యాపీగా ఉంది అందరం కలిసి తినడం వల్ల. రోజు తింటాము నార్మల్గా, కానీ ఇలా స్పెషల్ అకేషన్స్లు ఉన్నప్పుడు అందరం కలిసి తింటే వేరే లెవెల్ ఉంటుంది కదా అండి. అండ్ ఇక్కడైతే మా అమ్మ నాన్న కలిసి మా తమ్ముడికి కేక్ అయితే తినిపిస్తున్నారు. అండ్ ఇదైతే లాస్ట్ ఇయర్ బర్త్డే. లాస్ట్ ఇయర్ కూడా వాడికి కేకే కావాలని అన్నాడు. అందుకని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా అదే ప్లాన్ చేసాము. బట్ కలర్స్ వేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.